నేను గద్దింపగా లోపడటం లేదు. దేవుడు గద్దిస్తున్నాడంటే నీ జీవితంలో లోపడలేదు కదా, కానీ ఆయన గద్దింపగా నీవు లోపడకపోతే ఎప్పుడు కాజ్య దేవుడు పిలిచాడు మెల్ల, ఆయన చెయ్యి చాపాడు, లక్ష్య పెట్టాల. ఆయన బోధను విన్నావా? మాత్రం వినకపోగా ఆ బోధన ఏం చేసావు? నేను గద్దింపాను, నేను గద్దించినా సరే నీవు లోపల. కాబట్టి అంటే అర్థం ఏంటి? ఈ పైన పన్ను చేయలే కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు, అబ్బా ఎవరు నవ్వేది? దేవుడు నవ్వుకుంటున్నాడు అంతే కదా. నేను చాలా సార్లు నేను పిలిచాను, మీరు వెళ్ళా. నేను చాలా సార్లు నా చెయ్యిని చాపాను, మీరు లక్ష్యం చేయలేదు. నేను బోధ చేత మీరు సరైనటువంటి మార్గంలో నడుచుకుంటానని నేను బోధ చేసిన ఆ బోధను మీరేం చేశారు? వెనక తోసిపడేశారు.